నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'తేరే ఇష్క్ మే' మన అమర కావ్యం తెలుగులో. ఆ! సో, ఎలా అనిపించింది మాట్లాడుకుందాం ఈ వీడియోలో. దానికంటే ముందు మన వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే, వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ కొట్టండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. యెస్. 'ధనుష్' మూవీస్ అంటేనే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి అన్న ఫీల్ ఉంటది నాకైతే. సో, కథాపరంగానే తీసుకుంటాడు ఆయన ఏదైనా ఒక మూవీ ఒప్పుకున్నా గాని, ఏం చేసినా కొంచెం ఆహ్, సాలిడ్‌గానే కథ ఉంటది అన్నట్టు నా మైండ్ సెట్ ఉంటది. సో, దీంట్లో అసలు ఈ సినిమా ఎలా ఉందంటే, సో, 'ధనుష్', 'కృతి సనన్', 'ప్రకాష్ రాజ్' ముఖ్య పాత్రలనమాట. సో, ఇక్కడ ఒక రొమాంటిక్ డ్రామా. ఈ రొమాంటిక్ డ్రామాని తెరకెక్కిచ్చే విధానంలో డైరెక్టర్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడంటే, ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్బ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా ఉంటది. ఫస్ట్ హాఫ్ చాలా నీట్‌గా ఎళ్తాయి. సో, ధనుష్ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఆ స్టార్టింగ్ సీన్స్ ఏవైతే ఉంటాయో, ఓహ్! ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది? అన్న ఫీల్ ఉంటది. బావుంటది. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఏందంటే కథ అంటే రొమాంటిక్ డ్రామా మీద బాగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటది. ఓవరాల్‌గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయొచ్చు. యావరేజ్‌గానే ఉన్నా గాని, ఒక డిఫరెంట్ మూవీనే చూసామన్న ఫీల్ ఉన్నా గాని, సెకండ్ హాఫ్‌లో ఏందంటే ఏందిరా ఇట్లా పోతుంది, ఎటెటో పోతుంది, ఏందో పోతుంది అన్న ఫీల్ కలిగిద్ది. ఇక్కడ కథకొస్తే సో, ఒక కాలేజీలో చదువుతున్న శంకర్ అని. అంటే ఒక యాంగర్ ఇష్యూస్ ఉన్న ఒక కుర్రాడు. అదే కాలేజీలో పీజీ చేయటానికొచ్చి ఒక థీసిస్ అంటే ఎంత యాంగర్ ఇష్యూస్ ఉన్నా ఆ మనిషిని మనం నార్మల్ పర్సన్ చెయ్యొచ్చు అనే ఒక దీంతో థీసిస్ చేసే ఒక క్యారెక్టర్‌లో 'కృతి సనన్'. సో, అటువంటి ఆ థీసిస్‌కి శంకర్‌ని ఎలా చూజ్ చేసుకుంటది? అది లవ్‌గా ఎలా మారింది? అసల ఆ లవ్‌లో జరిగిన పరిణామాలేంటి? ఆ తర్వాత వీళ్ళ ఫాదర్స్ ఎంటర్ అవుతారు. ఇటు పక్కేమో ఆహ్, హీరోయిన్ ఫాదరు, ఇటు పక్క హీరో ఫాదరు. అసలు ఏం జరిగింది? ఆ! ఈ మధ్యలో మళ్ళా ఈ ఈ ఈ అమర కావ్యంలోకి తిను ఏం చేస్తా అంటే ఆహ్, ప్రిలిమ్స్ రాసి కలెక్టర్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఒక 3 ఏళ్ళు కష్టపడి. ఆ కలెక్టర్ అయిపోయాక మళ్ళా పైలట్ అవుతాడు. సో, ఇన్ని వేరియేషన్స్ ఎందుకొచ్చినియి? సో, చివరిలో అసలు వీళ్ళ ప్రేమ ఒక డిఫరెంట్ ప్రేమ. అదైతే మీరు చూడొచ్చు. లాస్ట్‌లో 'కృతి సనన్' ధనుష్‌కి ఒక హెల్ప్ అయ్యే పనిలో ఒక కీలకమైన హెల్ప్ అయ్యే పనిలో 'కృతి సనన్' హెల్ప్ అవసరమైద్ది. అప్పుడు 'కృతి సనన్' తీసుకున్న డెసిషన్ ఏంటి? సో, దాన్ని అంటే ఈ ప్రేమ కాస్త కొంచెం టర్న్ అయ్యిద్ది. అంటే ఒక దేశాన్ని కాపాడే విధంగా ధనుష్ ఎలా ఉపయోగపడతాడు? ఆ దేశాన్ని కాపాడే ప్రాసెస్‌లో అసలేం జరిగింది? ఆ క్యారెక్టర్‌కి ఏం జరిగింది? ఈ క్యారెక్టర్‌కి ఏం జరిగిందనేది చూడాలి. తెర మీద చూడాలి. అయితే ఈ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం ఫస్ట్ హాఫ్‌లో అయితే మాత్రం అంటే దీని స్క్రీన్ ప్లే చాలా మూవీస్‌లో కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటది. అలానే పోద్ది. అంటే ప్రెజెంట్‌ని చెప్తానే, ప్రెజెంట్ స్టోరీని చూపిస్తానే సో, ఫాస్ట్‌లో జరిగిన విషయాలను మనకి ఫ్లాష్ చేస్తా ఉంటాడు. చూపిస్తా ఉంటాడు. ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇది. అయితే ఫస్ట్ హాఫ్‌లో మూవీ చూస్తున్నంత సేపు అసలేమైంది? ధనుష్ క్యారెక్టర్‌కి ఏమైంది? కృతి సరన్ క్యారెక్టర్‌కి ఏమైంది? మధ్యలో అసలు ఈళ్ళేం జరిగింది? సో, ధనుష్ కృతి సనన్ లవ్ సక్సెస్ అయిందా? కాలేదా? అవ్వకపోతే ఎందుకు గాలేదు? అయితే ఎందుకయింది? ఓహ్! ఇలా మాట్లాడుకున్నారు గదా! దా ధనుష్‌కి, కృతి సనన్ వాళ్ళ ఫాదర్‌కి ఏం జరిగింది? ధనుష్ వాళ్ళ ఫాదర్ 'ప్రకాష్ రాజ్' కి ఏ ఏ పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి? ఇవన్నీ కొంచెం క్వెషన్ మార్క్స్ లాగా ఓహ్! ఏం జరగబోతుంది? కొంచెం థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. బట్ అదే టెంపో అదే ఇది సెకండ్ హాఫ్‌లో మెయింటైన్ చేయలేకపోయారు. సెకండ్ హాఫ్‌లో ఏమైద్దంటే స్టోరీ రివీల్ అయ్యే కొద్దీ ఏంది కొంచెం తేడాగా ఎళ్తుందన్నట్టు అనిపిస్తది. సో, ఫైనల్‌గా ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాడు. క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేది. క్లైమాక్స్ అయితే నాకు సోనే అనిపించింది. బెటర్‌గా ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్‌గా సో, మేము ఖాళీగున్నాము. ఒక మూవీ చూడాలి అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'తేరే ఇష్క్ మే' ఓకే. 'అమర కావ్యం' అనే మూవీని మీరు ట్రై చేయొచ్చు. యావరేజ్ మూవీ వన్ టైమ్ వాచ్ ఒకసారి చూడొచ్చు. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ మీ సూన్.